వస్తా, చర్చికేమో 12 గంటలకు వస్తుంది. ఈడ్చుకుంటూ గుత్తకెట్లు ఉరుకుతుంది. నాటి వీధినంత శ్రద్ధ లేదు. ఆదివారం నాడు మందిరం వస్తప్పుడు ఎట్లా వస్తుంది మళ్ళీ గుత్త? ఆదివారం నాడు 10 గంటల కారంటే 12 గంటల 10 గంటల కారంటే 10:30కు వస్తుంది ఎమ్మెల్యే. ఆ మెడకి ఇట్లా బోడేయాలి. మీ అనిల్ కుమార్ గారు చూసుకుంటాడు. అమ్మో ఎమ్మెల్యే వచ్చింది 10:30కు, ఎంపీ వచ్చింది 11 గంటలకు, కలెక్టర్ వచ్చింది 11:30, సీఎం వచ్చింది 12:30, రాష్ట్రపతి ఆమెన్ రాష్ట్రపతి. మీరంతా రాష్ట్రపతిలే కదా. మీ అయ్యగారు బోర్డు చూసుకుంటాడు. అమ్మో రాష్ట్రపతి వచ్చింది, అమ్మో ఎమ్మెల్యే వచ్చింది, కలెక్టర్ వచ్చింది. వస్తప్పుడు ఎట్లా వస్తుంది మళ్ళీ? తాంబేలాగా పోదనా పోద్దా పోదనా పోద్దా. వస్తప్పుడేమో తాంబేలు, పోతప్పుడేమో జినకపిల్ల. వస్తప్పుడేమో తాంబేలు, చర్చికి వస్తప్పుడు తాంబేలు, పోతప్పుడు జినకపిల్ల. మనమంట మందిరానికంట శనివారం నుంచి సిద్ధపడాలి. అయ్యో రేపు ఆదివారం ఉందే, నిన్ను అన్ని సందుకోవాలి, పెందల కాడ వెళ్ళాలి. ఆదివారం నాడు అందరికన్నా మొదగాలి. 10 గంటల కాదంటే 9:30కి 9 గంటలకి వస్తప్పుడంట జినక పిల్లలాగా రావాలి, పోతప్పుడు తాంబేలాగా పోవాలి. అయ్యగారిని కలిసి ప్రార్థన చేయించుకొని, అయ్యా ఏమైనా ప్రార్థన అంశాలు ఉన్నాయా, దేనికోసమన్నా ప్రార్థన చేయాలన్నా, ఏమైనా ప్రార్థన అంశాలు ఉన్నాయా, ఎవరికోసమన్నా ప్రార్థన చేయాలన్నా, నాతో ఏమైనా పని ఉందా, ఏమన్నా పరిచర్య ఉందా, అంత మంట మనకి ఎక్కడదండి? అసొంటి ప్రార్థన, అసొంటి ఆశ ఎక్కడదండి? వస్తివా రామశీలక? ఊపుకుంటొచ్చిన రావాలి కాబట్టి వస్తున్నా, పోవాలి కాబట్టి పోతున్నా. రాకపోతే అయ్యగారు ఫోన్ చేస్తాడు, అమ్మగారు ఫోన్ చేస్తుంది. ఈమె దేవుని కోసం రాదు, అమ్మగారి కోసం వస్తుంది, అయ్యగారి కోసం వస్తుంది. నువ్వు వచ్చే వారం నుంచి చిన్నక పిల్లలాగొద్దుగాక, తాంబేలాగా పోదుగాక. ఎట్లా రావాలి? పోతప్పుడు ఎట్లా పోవాలి? మెల్లగా అందరికి ప్రేజ్లాడి చెప్పి, అన్న వందనాలన్నా, ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే, అన్న ఏమైనా ప్రార్థనాంశాలు ఉన్నాయన్నా, ఎక్కడి నుంచి వచ్చినవన్నా, ఏడుంటావన్నా అడిగి పరిచయం చేసుకొని ప్రేజ్లాడి చెప్పి, పాస్టర్ గారు కలిసి ప్రార్థన చేయించుకొని నిమ్మల ఒక్కొక్క దేవునికి స్తోత్రం. పచ్చలేరు పోతే ఏం కరుస్తాయి? పెళ్ళిళ్ళకి పోతే ఏం కరుస్తాయి? పెళ్ళిళ్ళకి పోతే నేను శాపం పెడతలేను. ఆదివారం నాడు చర్చి మానేసి ఎక్కడ వినేది 2 కాళ్ళు ఇరగపోతే నన్ను అడుగు. నేను శాపం పెడతలేను. ఆదివారం నాడు నీ ప్రయాణం మంచిది కాదండి. చర్చి మానేసి సంపాదన, ఆదివారం నాడు సంపాదన మనకు మంచిది. దేవునికి స్తోత్రం.